ఆలయాలు అంటే కేవలం భక్తి కేంద్రాలు మాత్రమే కాదు, అవి మన సంస్కృతి, శిల్పకళ, ఆధ్యాత్మికత, సామాజిక సమైక్యత అన్నీ కలిసిన పవిత్ర స్థలాలు. రాజులు, సామంతులు, ధనవంతులు ఆలయ నిర్మాణాలకు విరాళాలు ఇచ్చి శిల్పకళను, ఆగమ శాస్త్రాన్ని, వేద పారాయణాన్ని ప్రోత్సహించారు. తెలుగు సంస్కృతిలో దేవాలయాల పట్ల గౌరవం, భక్తి, సంప్రదాయం రాజకీయ నాయకుల వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే అంశాలుగా నిలుస్తాయి. నాటి ఉమ్మడి రాష్ట్రం నుంచి నేటి విభజిత తెలుగు రాష్ట్రాల వరకు ఆలయాల వైభవాన్ని భక్తుల దరిచేర్చిన వారిలో ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు పేరు వినిపిస్తుంది. దైవ సన్నిధిలో పూజలు చేయడం, దేవాలయాలను లోకానికి మార్గదర్శక మెట్లుగా భావించడం వెనుక ఉన్న ఆత్మబంధం ఏమిటి? ఆనవాయితీని కొనసాగించాలన్న ఔన్నత్యం ఎందుకు? ఆలయాల పరిరక్షణపై కంకణం కట్టుకున్న సంఘటనలు ఏవి? ఇప్పుడు వాటి వెనుక ఉన్న విశ్వాసాన్ని, విలువలను, రాజకీయ స్పష్టతను పరిశీలిద్దాం. లోక కళ్యాణాన్ని పచ్చతోరణంగా భావించే భారతీయ ఆధ్యాత్మిక దృక్పథంలో ఆలయాల ప్రాంగణంలో జరిగే క్రతువులు ప్రజల్ని దైవ మార్గంలోకి నడిపిస్తాయి. మనసు ప్రశాంతతతోనే జీవిత లక్ష్యం నెరవేరుతుందని పెద్దలు చెబుతారు. అలాంటి ప్రభావిత పూజా స్థలాలుగా నిలిచిన దేవాలయాలు భక్తికి నిలువెత్తు నిదర్శనాలు. ప్రజల అభీష్టాలకు అనుగుణంగా ప్రభుత్వాలు ఆలయ విశిష్టతకు, ఆచారాలకు, సంప్రదాయాలకు గౌరవం ఇస్తూ చర్యలు తీసుకుంటూ ఉంటాయి. ఆ దిశగా ముందడుగు వేసిన నాయకుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి వరుసలో నిలుస్తారు. భక్తి, పాలన, ప్రజా సంకల్పం అన్నీ కలిసిన మార్గదర్శిగా. ఆంధ్రప్రదేశ్లో తిరుమల, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాలు నిత్యం భక్తుల రద్దీతో దైవ వైభవాన్ని ప్రతిబింబిస్తూ ఉంటాయి. హిందువులు అశేషంగా పూజించే పండుగల్లో దసరా అత్యంత కీలకమైన దైవ సందడి, అనాదిగా వస్తున్న పవిత్ర ఆచారం. ఈ సందర్భంలో తిరుమల బ్రహ్మోత్సవాల నుంచి బెజవాడ దుర్గమ్మ ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు సమేతంగా పాల్గొన్నారు. స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించి లోక కళ్యాణాన్ని కోరుకున్నారు. అదే సమయంలో దుర్గమ్మ సన్నిధిని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దే అభివృద్ధి ప్రణాళికలను ప్రజలతో పంచుకున్నారు. నేను ఈరోజు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు దుర్గమ్మ తల్లికి ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నా. నేను ఒకటే ఎప్పుడు కోరుకుంటాను, రాష్ట్రం చల్లగా ఉండాలని, దుర్గమ్మ తల్లి మనల్ని అన్ని విధాల ఆశీర్వదించాలని కోరుకుంటాను. నేను ఎప్పుడు కూడా దుర్గమ్మ తల్లిని కోరేది రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అందరినీ అన్ని విధాలా ఆశీర్వదించమని ఒక శక్తి మాత అయినటువంటి దుర్గమ్మ తల్లిని కోరుకుంటాను. 2027లో గోదావరి, 2028లో కృష్ణానది పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటి నుంచే సమాయత్తమవుతోంది. ఈ మహోత్సవాలకు ముందుగా ప్రభుత్వం చేపట్టే ప్రతి మంచి పనికి కనకదుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంద్రకీలాద్రి అభివృద్ధిపై తన మనసులోని మాటలను ప్రజలతో పంచుకున్నారు. $26 కోట్లతో అన్నప్రసాద భవనం, 27 కోట్లతో ప్రసాద తయారీ కేంద్రం, 14 కోట్లతో ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ ఇవన్నీ త్వరలో పూర్తి చేయనున్నట్టు తెలిపారు. ఇక్కడే మరో విశేషం గమనించాలి. సీఎం హోదాలో దుర్గమ్మ సన్నిధికి విచ్చేసిన సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శన భాగ్యం కల్పించారు. ముఖద్వారం నుంచి వెళ్లే క్యూను తప్పించి మిగిలిన వరుసల నుంచే భక్తులు ఇష్టదైవాన్ని దర్శనం చేసుకున్నారు. ఇది కేవలం ఆచారం కాదు, ఆధ్యాత్మికత, ప్రజాసేవ, పరిపాలనా నిబద్ధతకు అద్దం పట్టే ఘట్టం. ఆలయాల పరిరక్షణలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకమైన స్థానం కలిగిన నాయకుడు. ఆయన పాలనలో దేవాలయాల పట్ల గౌరవం, భక్తిభావం, సాంప్రదాయాల పరిరక్షణకు విశేష ప్రాధాన్యం ఉంటుంది. తిరుమల, శ్రీశైలం, విజయవాడ దుర్గమ్మ వంటి ప్రముఖ దేవస్థానాల్లో ఆయన తరచూ దర్శనానికి వెళ్లడం, పట్టు వస్త్రాలు సమర్పించడం ఒక ఆచారంగా మారింది.
ఈ కార్యక్రమాల్లో భార్య నారా భువనేశ్వరితో కలిసి దంపతులుగా పాల్గొనడం ద్వారా కుటుంబ సమేతంగా భక్తిభావాన్ని వ్యక్తపరుస్తారు. ఆధ్యాత్మికతకు ప్రాధాన్యమిచ్చే చంద్రబాబు తన భక్తి నిబద్ధతను పదే పదే చాటుకుంటూ ప్రజలతో ఆత్మబంధాన్ని పెంపొందిస్తారు. ముఖ్యంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇప్పటి వరకు 15 సార్లు పట్టు వస్త్రాలు సమర్పించి చరిత్రలోకెక్కారు. ఒక పవిత్రత ముఖ్యం. పవిత్రతను కాపాడుకుంటూనే ఎంతమంది భక్తుల్ని ఏ విధంగా దర్శనానికి అవకాశం ఇవ్వాలని అది కూడా చేస్తాం. ప్రసాదాలు కూడా ఒకప్పుడు చాలా వరకు ఇబ్బందులుంటే ఎక్కడా ఇబ్బందులు లేకుండా అన్ని విధాల పవిత్రమైన భావంతో ప్రసాదాలు కూడా తయారు చేయడం, భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పిస్తున్నాం. అందుకే విఐపి దర్శనాలు కూడా రెగ్యులేట్ చేశాం. ఒక పద్ధతి ప్రకారం ఎప్పుడంటే అప్పుడు రాకుండా విఐపి దర్శనాలు కూడా రెగ్యులేట్ చేసి ఎక్కడికక్కడ ఎక్కువ సమయం సాధారణ భక్తులకు కేటాయించే పరిస్థితికి వచ్చాం. పాలన అంటే కేవలం అధికారంలో ఉండడం కాదు, ప్రజల అవసరాలను తీర్చే నేతగా నిలవడం. ఆ దిశగా సీఎం చంద్రబాబు తన 47 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఆలయాల అభివృద్ధికి విశేష ప్రాధాన్యం ఇచ్చారు. 4 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన దేవస్థానాల పరిపాలనలో పారదర్శకత, భక్తుల సౌకర్యాల పెంపు, ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించే విధానాలను అమలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆధునికీకరణ చర్యలు, క్యూలైన్లు, భక్తుల కోసం ప్రత్యేక దర్శన మార్గాలు, భద్రతా ఏర్పాట్లు అన్నీ నాయకత్వానికి గుర్తులు. ఆలయాల చుట్టుపక్కల శుభ్రత, పారిశుద్ధ్యం, పర్యాటక వృద్ధికి సంబంధించిన స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో కూడా ఆలయ ప్రాంతాలను ప్రాధాన్యంగా తీసుకున్నారు. భక్తి, సంప్రదాయం, ప్రజాసేవ మధ్య ఉన్న ముడిపడిన సంబంధాన్ని కేవలం మతపరమైన కోణంగా కాకుండా సామాజిక, ఆర్థిక, పర్యాటక పరంగా విస్తరించిన విధానంగా తీర్చిదిద్దిన ఘట్టమిది. ఈరోజు మళ్ళీ 1500 మంది సామర్థ్యంతో 25 కోట్లతో నిర్మిస్తున్నటువంటి అన్నప్రసాద భవనం 6 నెలల్లో పూర్తవుతుంది. ఇంకొక పక్కన నూతన ప్రసాదం తయారు చేసే సదుపాయాన్ని కూడా 27 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3 నెలల్లో పూర్తి చేస్తాం. ఇది కాకుండా ప్రధాన ఆలయానికి సమీపంలోని పూజలు, సేవల కోసం ఒక 5,50,00,000 రూపాయలు ఖర్చు పెట్టి పూజా మండపాన్ని నిర్మాణం చేస్తాం. దాతల సహకారంతో యాగశాల ఏర్పాటు చేయడం, ప్రవేశద్వారం నుండి మహామండపం వరకు 14 కోట్ల రూపాయలతో చేపట్టినటువంటి ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ కూడా 5 నెలల్లో పూర్తవుతుంది. భక్తి అనేది కేవలం ముక్తికి మార్గం మాత్రమే కాదు, ఉజ్వల భవిష్యత్తుకు తొలి ఆధ్యాత్మిక గురువు కూడా. విలువలు, సంప్రదాయాల కొలమానంగా పూజింపబడే ఆలయాలకు విరాళాలు ఎంతో కీలకమైన అంశం. ఈ కోణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దైవ సేవలకు తన వంతు సాయాన్ని నేటికి అందిస్తూనే ఉన్నారు. ఆలయాలకు విరాళాలు ఇవ్వడంపై కేవలం ప్రజలకు పిలుపునిచ్చే నాయకుడిగా మాత్రమే కాక స్వయంగా దాతృత్వాన్ని ఆచరణలో చూపించే వ్యక్తిగా నిలిచారు. జీవితంలో మంచి పనులు చేస్తేనే సార్థకత అనే సందేశాన్ని ప్రజలకు అందిస్తూ తిరుమల, శ్రీశైలం, కనకదుర్గ ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయించడం, భక్తుల సౌకర్యాల కోసం చర్యలు తీసుకోవడం వంటి విధానాలతో పాటు స్వయంగా విరాళాల విషయంలోనూ ముందుండడం ఆయన నాయకత్వానికి ప్రత్యేకతను చాటుతుంది. ఇది ఆధ్యాత్మిక, ప్రజాసేవ, వ్యక్తిగత విశ్వాసం అన్నింటి మిళితంగా నిలిచే ఘట్టం. కాలం మారుతున్న కొద్దీ ఆలయాల్లో రాజకీయ జోక్యం అధికమవుతోంది. కొన్ని సందర్భాల్లో ఇది దేవాలయాల నిర్వహణకు ప్రతిబంధకంగా మారిన ఘట్టాలు కూడా కనిపించాయి. ఈ పరిస్థితిని గమనించిన సీఎం చంద్రబాబు ఆలయాల పవిత్రతను కాపాడేందుకు కీలకమైన చర్యలు తీసుకున్నారు. అర్చకులకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకుని దేవాదాయ శాఖ అధికారులు, జిల్లా స్థాయి అధికారులు వైదిక కార్యక్రమాల్లో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు. పూజలు, హోమాలు, అభిషేకాలు వంటి సేవల విషయంలో అర్చకుల నిర్ణయమే తుది నిర్ణయంగా ఉండాలన్న ఆదేశాలు ఆగమ శాస్త్రాల ప్రకారం ఆలయ పవిత్రతను కాపాడే దిశగా తీసుకున్న ధర్మపూరిత చర్యగా నిలిచాయి. ఇది కేవలం పరిపాలనా నిర్ణయం కాదు, ఆధ్యాత్మిక స్వతంత్రతకు అద్దం పట్టే నాయకత్వ ధైర్యం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విభజన అనంతరం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల వరకు ఆలయాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన ముఖ్యమంత్రులలో కొందరు మాత్రమే విశేషంగా గుర్తించదగినవారు. అలాంటి వారిలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఒకరు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హిందూ ధార్మికతకు ప్రాధాన్యం ఇచ్చి దేవాదాయ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం, ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయించడం, రామాయణం మహాభారతం ఆధారంగా ప్రజలలో ధార్మిక చైతన్యం కలిగించడం వంటి చర్యలు చేపట్టారు. ఆయన పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానానికి విశేష ప్రాధాన్యం లభించింది. ఇది కేవలం పరిపాలనా నిర్ణయం కాదు, ప్రజల విశ్వాసానికి అద్దం పట్టే ఆధ్యాత్మిక దృక్పథం. రెండు 2014లో తెలుగు రాష్ట్రాలు రెండూ విడిపోయి అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఆలయాల అభివృద్ధికి, భక్తుల సౌకర్యాల పెంపుకు, ఆధ్యాత్మిక పర్యాటకానికి పెద్దపీట వేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాడు కేసీఆర్ సైతం ఆలయాల పునరుద్ధరణకు, ధార్మిక పునర్జీవనానికి విశేష ప్రాధాన్యమిచ్చారు. ముఖ్యంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని శిల్పకళ, ఆగమ శాస్త్రం ఆధారంగా పునర్నిర్మించడం, అలాగే వేములవాడ, బాసర, భద్రాచలం వంటి ఆలయాలకు నిధులు కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ తమ తమ పాలనలో ఆలయాలను కేవలం మతపరమైన స్థలాలుగా కాక సాంస్కృతిక, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇది పాలనా స్పష్టతతో కూడిన ధార్మిక చైతన్యానికి మార్గదర్శక ఘట్టం. వాస్తవానికి ఆలయాల అభివృద్ధితో గ్రామాలు, పట్టణాలు, మార్కెట్లు, కళా కార్యక్రమాలు అభివృద్ధి చెందాయి. భక్తుల సౌకర్యాల కోసం మౌలిక సదుపాయాలు, క్యూ లైన్లు, అన్నప్రసాద కేంద్రాలు, భద్రతా ఏర్పాట్లు వంటి ఆధునికీకరణ చర్యలు పుంజుకున్నాయి. పుష్కరాలు, బ్రహ్మోత్సవాలు, నవరాత్రులు వంటి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు, వీఐపీ దర్శనాల నియంత్రణ, సామాన్య భక్తులకు ప్రాధాన్యం కల్పించడం వంటి మార్పులు చోటు చేసుకున్నాయి. నేటి పాలకులు ఆలయాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయడంలోనూ, ఆధ్యాత్మికతకు ఆధునికతను జోడించడంలోనూ విశేషంగా కృషి చేస్తున్నారు. మొత్తంగా ఆలయాలు మన సంస్కృతికి, సమాజానికి, ఆధ్యాత్మికతకు అద్దం పట్టే జీవన శైలిగా మారాయి. 2027లో గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. 2028 కృష్ణమ్మ పుష్కరాలు వస్తున్నాయి. ఈ రెండు పుష్కరాలు కూడా ఘనంగా చేసుకుని ఒక పక్క దేవతల్ని, దేవుళ్ళని ఆరాధించడమే కాకుండా ప్రకృతిని కూడా ఆరాధిస్తూ ముందుకు పోయే సాంప్రదాయం మంది. ఆలయాల అభివృద్ధి అనేది కేవలం నిర్మాణం కాదు, అది ప్రజల ఆత్మిక జీవనానికి ఆధారం. ప్రతి గర్భగుడి, ప్రతి ధ్వజస్తంభం, ప్రతి పూజా ఘట్టం ప్రజల విశ్వాసానికి, విలువలకు, సంప్రదాయాలకు ప్రతిరూపం. భక్తిభావం ఒక వ్యక్తిగత అనుభూతి మాత్రమే కాదు, అది సమాజాన్ని శాంతి, సత్యం, సమైక్యత వైపు నడిపించే శక్తి. అలాంటి భక్తిభావంతో నిండిన ప్రజల మధ్య ఆలయాలు నిత్య కళ్యాణం, పచ్చతోరణాలుగా నిలుస్తాయి. పాలకులు ఆలయాల అభివృద్ధికి కట్టుబడి ఉండడం అంటే ప్రజల మనస్సుల్లో వెలిగే ఆధ్యాత్మిక దీపాన్ని మరింత వెలుగుగా మార్చడమే. ఎందుకంటే భక్తి ఉన్న చోటే బంధం ఉంటుంది, బంధం ఉన్న చోటే శాంతి ఉంటుంది, శాంతి ఉన్న చోటే లోక కళ్యాణం ఉంటుంది. ఆధ్యాత్మిక బాటలో సాగుతున్న చంద్రబాబు వంటి నేతలు మరింత పాలనాభివృద్ధిని చేపట్టాలని కోరుకుందాం.